ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఏసీపీ కార్యాలయంలోనే ఒక కానిస్టేబుల్గా పనిచేస్తున్న జే సాయి కుమార్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుని అయితే చనిపోయాడు. అయితే ఇది సూసైడ్ కాదు, దీని వెనకాల హత్య కోణం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్, గిరిజన సంఘాలు అందరూ కూడా వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఎప్పటి నుంచో కూడా ఈ పోలీస్ స్టేషన్లో జే సాయి కుమార్ అనే కానిస్టేబుల్ మా అబ్బాయిని వీళ్ళు వేధిస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. సో ఈ వేధింపులు భరించలేక మాకు చాలా సార్లు చెప్పారు, ట్రాన్స్ఫర్ అయిపోతానని కూడా చెప్పాడు, ట్రాన్స్ఫర్ లెటర్ కూడా ఇక్కడ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు చనిపోయిన తర్వాత వాళ్ళు పేరెంట్స్కి వీళ్ళకి ఎవరికి చూపించకుండా వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్లారు, వాళ్ళే పోస్ట్ మార్టం చేయిస్తున్నారు, మాకు ఇప్పటివరకు మా అబ్బాయి బాడీ కూడా చూపించలేడు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్లో రక్తం మరకలు ఉన్నాయి, బ్లడ్ ఉంది, అతన్ని ఏదో చేశారు, కొట్టి చంపారని చెప్పేసి ప్రధానంగా అయితే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. అసలు జే సాయి కుమార్ విషయంలో ఏం జరిగింది, ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఇక్కడ ఉన్న గిరిజన సంఘాలని, వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వీళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ హాస్పిటల్ ఉందని ఫోన్ చేసిరు సార్. హాస్పిటల్ ఉందంటే మేము ఊరికొచ్చినాం. ఇక ఊరికొచ్చేవరకే ఇక మాకన్నా ముందే ఇక దొంగతనంకి వెళ్ళి తీసుకెళ్ళిరు, ఇక ఉస్మాన్ తీసుకెళ్ళిరు. ఇక మేము చూడాలిగా నా కొడుకుని బాడీ చూపెట్టాలిగా సార్. అలా తండ్రి, అలా బావ, అలా అక్క, చెల్లె, తండ్రి మొత్తం లేసి వచ్చింది సార్. మాకు చూపెట్టాలిగా. దొంగ తానుమెలికి ఎట్లా తీసుకెళ్తారు వీళ్ళు, దొంగ తానుమెలి ఎట్లా చంపిరు నా కొడుకుని ప్యానికి ఉరేసిరు, రక్తం కూడా ఉంది. మాకు నా ముందే దవాఖాన ఉస్మాని అంటే వచ్చినాం. ఇక ఏది మాట నాకు చూస్తలేదు అయ్యా, నాకు చూస్తలేదు. నాకు 9 గంటలకు మాట్లాడింది అయ్యా నా కొడుకు. అయ్యా అమ్మాయి ఏం చేస్తున్నాడు, తిన్నాను. అయితే అయ్యా సాయి నాయన ఫోన్లో రీఛార్జ్ చేయమన్నా, చేస్తామన్నాడు. అక్కతోనే మాట్లాడిండు. ఇంకొక ఇంటి కాడ ఉంది, ఆమెతో కూడా ఫోన్లో మాట్లాడుతుంది. ఇంకా గణేష్ కుసబెడతారు కదా ఇప్పుడు, వాళ్ళతో అందరితో మాట్లాడిండు. వీళ్ళే సావా కొట్టిండ్రు, సావా కొట్టి ప్యానికి ఉర్రేసిర్రు, అల్లే ఉర్రేసిర్రు నా కొడుకుని. వాళ్ళ చేతితోటి దొంగతనంకి ఎట్లా తీసుకెళ్ళారు నా కొడుకుని నాకు చూపెట్టాలి. చూడకుండా ఉస్మానియాకి ఎట్లా తీసుకెళ్ళారు. ఉస్మానియాలో ఉండగానే ఫోన్ వచ్చింది, ముందే హాస్పిటల్లో ఉండటే వచ్చినాం. హాస్పిటల్లో ఉండటే ఊరికొచ్చినాం. అప్పుడే ఊరికొచ్చినాం. 3 గంటలకు చేస్తే 4 గంటలకు ఇక్కడ ఉన్నాం. మాకన్నా ముందే తీసుకెళ్ళిరు, ఉస్మానియాకి తీసుకెళ్ళిరు. మా పెద్ద కొడుకు ఇండియా చేస్తాడు డ్యూటీ, ఆయన కూడా రానియలే. ఆ ముందు తీసుకెళ్ళిరు. గొడవలు అవి అయ్యాయా చెప్పాడా మీ అబ్బాయి? ట్రాన్స్ఫర్ పెడుతురంట సార్ వాళ్ళు, వారం రోజులు ట్రాన్స్ఫర్ పెడుతురంట. కొట్టే సావా కొట్టిరాలే, సావా కొట్టిర్రు. ఉర్రి వేసుకుంటే మూత్రం వస్తుంది, దొడ్డు వస్తుంది, రక్తం ఎట్టెళ్ళింది, రక్తం వస్తుందా? మాకెందుకు చూపెట్టాలి? దొంగతనంకి వెళ్ళి ఎట్లా తీసుకెళ్ళిర్రు? ఏడా చూడలే, మాకు చూడు పెట్టాలి, మాకు చూడలే, నాకు చూడబెట్టాలి. దొంగతనంకి వెళ్ళి ఉస్మానియా తీసుకోపోయిర్రు. ఎందుకని తీసుకెళ్ళిర్రు? నా కొడుకు నాకు కావాలి, ఏది వద్దు, నా కొడుకు నాకు కావాలి. అలా డబ్బులు వద్దు, అలా సొమ్ము వద్దు, నాకేది వద్దు, నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు నాకు చూపెట్టాలి. అది ఎట్టా జరిగింది, అది ఎట్టా అయ్యింది, నాకు చూపెట్టాలి. ఎప్పటి నుంచి చెప్తున్నాడు అమ్మ ఇక్కడ వరకు మీ అబ్బాయి? వారం రోజులు సందంట, వారం రోజులు సందంట. ఇబ్బంది పెడుతున్నంట, అది టార్చర్ పెడుతున్నంట. అంటే రాత్రి పగలు డ్యూటీనే ఉందా? అంటే ఏం జరిగింది అసలు యాక్చువల్ గా సంబంధించి? నాకు తెలియదు తమ్మి. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాను, వెయిటింగ్ న్యూస్ చూసి వచ్చినాను. వాడు నాకు బాగా క్లోజ్, బాగా ఎడ్యుకేషన్ పర్సన్, బాగా చదువుతాడు. ఈ డ్యూటీ పాడుగాను వాడిని సస్పెండ్ చేసేసిన, కనీసం వానికి ఆ డ్యూటీ రిమూవ్లా ఏదో పీరియడ్, ప్రొబిషన్ పీరియడ్ ఉందక్క నాది అన్నాడు. అది అయిపోతే నన్ను డ్యూటీ తీయనీకి ఎవరి తరం కాదక్క అన్నాడు. అంటే ఆ ప్రొబిషన్ పీరియడ్ నీది అయిపోయింది కదరా అంటే అయిపోయింది అక్క అన్నాడు. ఏమో తీసేయరా, నాకు తీసేసినా సరే అక్క, కానీ వీళ్ళు ఏదో డ్యూటీ పాస్పోర్ట్ ఇవ్వట్లేరు అక్క అన్నాడు. వాడిని తీసేసినుంటే దండం పెట్టి పోయి ప్రిపరేషన్ అయ్యేటోడు తమ్మి. వాడు వాని మా నాన్న వాడిని సస్పెండ్ ఏదో చేస్తే వెళ్ళిపోయేటోడు. ఎందుకు చేయాలి? వాడికి ఏదో కంప్యూటర్ డ్యూటీ, వాడు పేర్లు చెప్పేది కానీ నాకు ఐడియా లేదు తమ్మి. వానికి కంప్యూటర్ డ్యూటీ ఏదో వేసిర్రు. కంప్యూటర్ డ్యూటీ వేస్తే కొన్ని రోజులు వాడు చేసినాక ఇంకొకరు రావాలంటే వాని ప్లేస్ కి, వానికి ఇయ్యలేదు. మళ్ళీ నువ్వు అదే డ్యూటీ చేయాలని వాడిని ప్రెజర్ పెట్టిరు. నా వల్ల అయితే లేదు, నా హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ సహకరించట్లేదు,
ఏదో ఒకటి చేయరాదురా అంటే నేను నైట్ మొత్తం ఉండలేను అక్క ఇంట్లో. నైట్ మొత్తం ఇక్కడ కూర్చోవాలంటే నా వల్ల కాదు. 15 రోజులు అయిపోయినాక ఇంకొకరు రావాలి, కానీ రాలేదు. నన్ను ఇళ్ళనే బ్లాక్ చేయాలని చూస్తుర్రక్క, నన్ను ఇళ్ళనే బ్లాక్ చేయాలని చూస్తుర్రక్క అన్నాడు. నాకు ఎవరో వేయాలక్క వేస్తారు, మరి ఎవరికైనా చెప్పరాదురా నేను వెళ్ళిపోతా, నాకు వద్దనే అన్నాడు వాడు. ఎవరికైనా చెప్పరాదురా అంటే రైటర్ చేతిలో నడుస్తుంది అక్క ఇదంతా, రైటర్ ఆడుతుండక్క ఇదంతా అంటే, ఆ రైటర్ కూడా తక్కువ హోదనే కదరా, నువ్వు రాదురా అని అంటే వాళ్ళది అట్లే ఉంటది అక్క. గులాంగిరి కొట్టేటోళ్ళది ఒకలాగా ఉంటది, మామూలుగా మాట్లాడేటోళ్ళది ఒకలాగా ఉంటది. ఆ రైటర్ కు వీళ్ళందరికి సిఐకి వీళ్ళందరికి అనుబంధాలు ఉంటాయి అక్క. ఇలా కానిస్టేబుల్ అంటే ఏ లెక్క చెయ్యరక్క అని చెప్పిండు. వాడు వాస్తవం చెప్తున్నానా, వానికి ఏ ప్రాబ్లం లేదు. మీరు వాడు నాతోటి మాట్లాడింది, ఒకవేళ డిపార్ట్మెంట్ కి మీకు చాయిస్ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు నేను డిమాండ్ చేస్తున్నా, వాడికి నాకైనా కాల్ కన్వర్జేషన్ తీస్తే వాడిని ఎంత టార్చర్ పెట్టిరో తెలుస్తుంది. నేను రికార్డులు అయితే చేయలేదు, కానీ నాకు ఇవన్నీ వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు, తమ్మి చచ్చిపోతారని చెయ్యరు కదా. వాడు నాకు చెప్పుకున్న బాధలు, వాడు గిదక్క 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 అని చెప్పుకున్న బాధలు తీస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా హెల్ప్ చేసేటోళ్ళు అయితే న్యాయం వాడికి న్యాయం అంటే వానికి ఏదో ఉద్యోగమో వాళ్ళ కుటుంబానికి ఇంకేదో ఎవరికి కావాలన్నా 2000లో పుట్టిన పిల్లగాడి ప్రాణమైపోయినప్పుడు వాడికి నాకైనా కన్వర్జేషన్ తీస్తే తెలుస్తుంది వాడిని ఎవరు టార్చర్ పెట్టింది. వాడికి ఏదో పాస్పోర్ట్ ఉంటదంట, అది ఇయ్యలేదు. వానికి ఇయ్యలేదంటే ఇయ్యలేదు. వాడు 2-3 సార్లు చెప్పిండు పాస్పోర్ట్ అంటే, నేను ఆ పాస్పోర్ట్ అనుకున్నా. కాదక్క మాకు డ్యూటీ కోడ్ ఉంటుంది. వాడు డ్యూటీకి వస్తే ఆబ్సెంట్ వేసిరు, వాడు డ్యూటీకి వచ్చినా గానీ వానికి ఆబ్సెంట్ వేసిరు. ఇది నిజం అంటే నిజం. వాడి నోటికుంటే నేను ఇన్న మాటలు, వానికి ఆబ్సెంట్ వేసిరు. వానికి వాళ్ళ డ్యూటీ నువ్వే వదిలేస్తా అంటున్నావు కదరా, ఎందుకు రా, నువ్వు చెయ్యవురా, నువ్వు ఇంట్లో నువ్వు ఉండలేవురా ఈ టార్చర్కు, చదువుతావు కదరా నువ్వు, వేరే అంటే పోతక్క, నేను ఉండనక్క, నేను వేరే ట్రై చేస్తక్క అన్నాడు. కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు తక్కువ పడ్డాయి అక్క అన్నాడు. నువ్వు చేస్తావురా, మరి ఎస్ఐ ట్రై చేయండి, నేను ఈ డిపార్ట్మెంట్లో ఉండనక్క, నాకొద్దు, నేను వేరే చూసుకుంటానక్క, వేరే డిపార్ట్మెంట్లు పడ్డప్పుడు. ఇప్పుడైతే చదువుకుంటాక రోజు 10 గంటలు ప్లాన్ చేసుకుంటున్నాక ఇది అట్టిట్లా చేస్తే తర్వాత ఇంకో పెంచుకుంటాక అన్నాడు. మరి దారుణం తమ్మి, ఇలా డిపార్ట్మెంట్లో ఏం పాడైతాయో నాకు తెలియదు, కానీ ఒక పసిపిల్లగాన్ని అయితే పొట్టలో పెట్టుకురు తమ్మి. పసిపిల్లగాన్ని అయితే అన్యం పుణ్యం తెలియనోడు, ఇంకా లోకం చూడనోడు వాడి టార్చర్. ఆ జాబ్ పాడు, కానీ మనకి ఆ జాబ్ రాకుండా బాగుండేమో. మరి మొన్న ఏదో వాడే చెప్పేది ట్రైనింగ్ గిట్లుంటదక్క అని, ఇది గిట్లుంటదక్క అని, ఇది గిట్లుంటదక్క అని వాడే సెక్షన్ల గురించి చెప్పే. వానికి ఉంటే నాలెడ్జ్ తమ్మే. మరి సివిల్ ఈజీ కొట్టుకుంటాడు, 1 సంవత్సరం కూర్చుంటే అంత నాలెడ్జ్ ఉన్నాడు వాడు. గ్రూప్ 2 వానికి కొన్ని మార్కులతోటి మిస్ అయ్యింది. ఏమో మరి ఇంకా వాని ప్రాణమే పోయినప్పుడు నేను నిజంగా ఇంత దారుణంగా ఉంటుందా? అరే అమ్మ, వాడికి జాబ్ కొట్టుకున్నాడు కదా తమ్మి, బతకనియొచ్చు కదా. ఈ రాజకీయాలు ఏంది చెప్పు, వాళ్ళది డిపార్ట్మెంటే కదా, వాళ్ళకు పిల్లలు జల్లలు ఉంటారు కదా, మరి ఇంత దారుణమా? వాడు ఎవరో ఈయననే సిఐ ఏమో ఒకసారి తిట్టిండని చెప్పి నన్ను తిట్టిండక్క. నేను ఇంకెవరితోటో మాట్లాడినాక నేను ఎవరో మేడం ఉంటుందంట, నువ్వై చెప్పుకోరాదురా, నీ బాధ ఏందో నీదేందో ఒక లెటర్ చెప్పుకోరాదురా అంటే, చెప్పినా యూజ్ లేదక్క అన్నాడు. ఇంక నేను ఇట్లే వాడు వదిలేయరా డ్యూటీ అంత అయితే. వాడు ఎప్పుడు ఏమనేదంటే, అక్క నీకు ఫౌండేషన్ ఉంది కదా, చదువుకున్న పిల్లలకు సాయం చేయక్క అన్నాడు ఒకసారి. అరే ఎవరెవరికో ఎందుకు రా, నీకే సాయం చేస్తా, నీకే ఇస్తారా నెలకు 10,000, నీకేమన్నా ఉంటే ఇంట్లో ఇచ్చేసి నువ్వు చదువుకోరా, జాబ్ వచ్చిందాక అని. మరి వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. తాను దాచుకున్నాక ఇన్ని నేను అక్కకు కూడా కొన్ని ఇచ్చినాక పైసలు మా అక్కకు బోరేసుకుంటే నా తాను కొన్ని ఉన్నాయి అక్క, నీకు అప్పటికి అవసరం పడితే అడుగుతాక. మా ఫ్రెండ్ గాడు కూడా అప్పుడు వానికి నేను ఫిజిక్స్ లో సాయం చేసినాక వాడిప్పుడు కృతజ్ఞతగా రమ్మంటుండక్క. అంటే పైసలు లేని పోకురా, నీకు అవసరం ఉంటే నాకు చెప్పురా అని చెప్పి అడుగుతక్క అన్న. మరి ఇదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు మింగిన ప్రాణం తమ్మి. మరి ఎవరికైనా పిల్లలు జల్లలు ఉంటారో ఆ కుటుంబానికి కూడా శోకమే. ఒక ప్రాణం పోతే ఆ తల్లి ఎంత నరకం ఉంటది. వాడి అన్యాయం మనకు ఇంత చెడ్డ అలవాట్లేదు. వాడు 1000 రూపాయల కోసం పొదుపు సివిల్స్ కి ప్రిపేర్ కోసం వాడు హాస్టల్ మారిండు తమ్మి. పక్కగా ఉన్నావు రారు, తిండి తినకపోతే ఎట్లరా అని అంటే, కాదక్క వానికి ఛాయ్ అలవాట్లేదు తమ్మి, ఛాయ్ కూడా తాగడు తెలుసా వాడు.
వాడు ఎంతసేపటికి వీళ్ళొల్లే ఈ టార్చర్ అక్క నాకు ఈ టార్చర్ కానీ సావబుద్ధి అవుతుందని ఒక్కసారి కూడా అనలే, ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలే. వాడెవడో ఒక ఆయన ఏదో సూసైడ్ చేసుకున్నాడు కదా, ఆయన ఎవరో ఆఫీసర్ అవునవును ఇక్కడ ఏదో సూసైడ్, ఆ డిస్కషన్ కూడా లెటర్ ఏదో వచ్చిందిరా సూసైడ్ చేసుకున్నాడరా అంటే ఏమో అక్క సూసైడ్ చేసుకుంటారక్క ఏదైనా పోరాడాలి కానీ వాడు సూసైడ్ చేసుకుంటాడు కాడు తమ్మి, వాడు సూసైడ్ చేసుకుంటాడు కాడు అసలు. ఒకవేళ వాడు సూసైడ్ చేసుకుంటే నాకే వాని బాధ ఇంత చెప్పుకునేటోడు ఒక లెటర్ రాయడా, ఒక లెటర్ అయితే రాస్తాడు కదా, రాస్తాడు. వాడు సూసైడ్ చేసుకుంటాడు కాడు, వానికి ఏ విధంగా టార్చర్ పెట్టిర్రో ఈ డిపార్ట్మెంట్ ఏమన్నా హెల్ప్ చేయదలుచుకుంటే వాడు నాకేం చెప్పిండో అదొక్కరు దిగిరుతా మీ రికార్డు, వాని బాధ అర్థమవుతుంది. వాడు ఏం బాధ, వాడు ఎట్లా బాధపడ్డది ఏంది తెలుస్తుంది. మరి పాపం తమ్మి మింగిర్రు వాడిని అయితే మింగిర్రు. అంటే సూసైడ్ చేసుకోలేదు, ఇది హత్యన్న అయ్యి ఉండొచ్చు. మరి పోలీసు వాళ్ళే హత్య చేస్తారా అంటే నాకు కూడా తెలియదు, నాకు డిపార్ట్మెంట్ గురించి తెలియదు. హత్య చేస్తారా అంటే తెలియదు. వాడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి, జర వాడి డ్యూటీ కాడికి వాడు చేస్తా అంటాడు, వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. తీసేయండి నా డ్యూటీ రూల్ కాదు, వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి వాడైతే. మరి వాడేమన్నా ఇంకా తెలియదు, వాడైతే సచ్చటోడైతే కాడు. మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకటేందంటే నా డిమాండ్ ఏంటంటే వాడే పోయినాక ఏం డిమాండ్ చేస్తారు? ఏం జరిగింది బాబాయ్ మీ అబ్బాయికి? వారం 10 రోజుల కిందనేమో టార్గెట్ పెడుతున్నా అని చెప్పిండు. ఎవరు పెడుతున్నారు టార్గెట్ అంటే పోలీసులు పెడుతున్నారు ఆయన అన్నాడు. ఇక ఆడికి వెళ్ళి 3వ నాడు ఏం చెప్పిండంటే నాయన నేను లీవ్ పెట్టుకుని ఒక నెల లీవ్ పెట్టుకుని ఇంటికి వస్తా, ఎగ్జామ్ రాసేది ఉంది. మరి మన పండుగకి ఎందుకు రాలేదంటే లీవ్ ఇస్తలేదు ఆయన, మరి నెల లీవ్ పెట్టుకొని ఇంటికి వచ్చి ఎగ్జామ్ రాసేది ఉందని చెప్పి సరే వెళ్ళి రా అని చెప్పిన. ఇక మళ్ళీ రాత్రి 9 గంటలకు ఏం చేసిండు, ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆయన అంటే పైసలు లేవని చెప్పిన. అయితే నేను పైసలు వేస్తాను ఇక అమ్మని అంటే తల్లిని ఇచ్చింది. ఇక అంతే మాట్లాడిన ఆయన, ఇంకా ఏం మాట్లాడి. అంటే ఎప్పుడు లాస్ట్ ఫోన్ ఎప్పుడు చేసిండు మీకు? 9 గంటలకు, రాత్రి 9 గంటలకు ఫోన్ చేసి ఫోన్లో పైసలు కూడా అయిపిస్తాడు, ఆయన అయిపిస్తాడు. ఓకే మళ్ళీ తెల్లారేసరికి ఎవరు ఫోన్ చేశారు మీకు? మా బిడ్డ ఫోన్ చేసాడు, పోలీసులకు ఫోన్ చేసిరట. మా బిడ్డ కూడా 15 చదువుకుంది, నీళ్ళు ఆడికి వారం 10 రోజులు అవుతుంది. ఇక ఫోన్ లేపి తల్లి ఊరికి వచ్చి నన్ను లేపి సీరియస్గా ఉన్నట్ట కాంబినేషన్ వేసిరట. అట్లా గిట్ల వరకు 2 దూళ్ళు ఉన్నాయి, బ్యాడ్ తీసుకొని గడ్డి అనేది వేద్దాం, మళ్ళీ వచ్చిన బస్సు పోదాం అనే వరకు మా అల్లుడు ఊళ్ళో ఉంటాడు. ఆయన కార్ తీసుకొని ఎక్కువ తయారు చేయమని చెప్పి కార్లోనే వచ్చినాం. గాడికి వచ్చి మాలో గాడిపోయి మన అవుటార్ కూడా దాటుతుంటేనే ఫోన్ అంటే మేము వచ్చింది ఆ పని ఆయన కూడా ఫోన్లో మాట్లాడుతున్నాం. పక్కన కార్లో కూర్చున్నాం. మేము ఇంటికి వచ్చేవారు చాలా శ్రమే లేదు, విస్మరకేషన్ అని చెప్పేది. మేము వస్తేనేమో సార్ మీరు ఎట్లా పంపిస్తారు గదికి, మాలుడు జర సీరియస్ అయ్యిండు అంటే పంపించిన గదికి. మా కొడుకు ఉరికొచ్చినా ఉండట, మా కొడుకు కూడా ఇక్కడే ఉంటాడు సిటీలో, గోల్లాగా డ్యూటీ చేసుకుంటాడు, ఇక్కడనే రూమ్ తీసుకుని ఆయన అలాగా ఉండు. ఆయన రాకముందే తీసుకుంటాడు. మీకు వాళ్ళు ఫోన్ చేశారంటే పోలీసులు వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా? పోలీసు వాళ్ళే చేశారు. సీరియస్ ఉందని చెప్పారు. సీరియస్ ఉందని చెప్పి దవాఖాన సీరియస్ ఉందని చెప్పి ఇట్లా ఇది చేసుకున్నారా ఏం చెప్పారు, అంతే చెప్పారు ఆయన. ఓకే అంటే మీరేమనుమానిస్తున్నారు, ఇది చేసుకున్నారా లేకుంటే ఏమనుకోలేదు, జ్వరం గిట్ట వచ్చింది ఏమో, ఇక బస్సుకు పోదాం ఫస్ట్ మా దాంట్లోకి 4:30కి వెళ్తుంది బస్సు, ఆ బస్సు పోదామని మేము అనుకున్నాం. 3కి ఫోన్ చేసినాక ఈ టైం కింద దుళ్ళ కింద గడ్డి వేసి వస్తాం అనుకున్నాం. అంతలో మా అల్లుడు వచ్చి కార్ తీసుకొని వచ్చిండు, ఎక్కువ బండి అని దొరుకునే వచ్చాడు. ఇప్పటి వరకు చూపించారా మీకు మీ అబ్బాయి బాడీ? చూపించడం లేదు, ఏది లేదు, ఫోన్ ఇవ్వమన్నా కూడా చేస్తారు. ఇప్పుడు కూడా చూపించట్లేదు? ఇప్పుడు కూడా చూపించలేదు. మరి బ్లడ్ ఉందని మీ వైఫ్ చెప్పింది, రూమ్ లో చూపించారు. ఎక్కడ ఉంది రూమ్ అని ఈ మాలు టైట్ చేసే వరకు రూమ్ చేసారు, రక్తం ఉంది, తాడో తువల పోసిరు ప్యాను. ఇక ప్యాన్ ఉందలేదు గది గిది అనే వరకు నేను మాట్లాడకుండా నా దగ్గర లేదు, వాళ్ళు ఏం మాట్లాడేది. ఎప్పుడు వచ్చింది మీ అబ్బాయికి జాబ్? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడేమో టర్నింగ్ పోయింది. 2 సంవత్సరాలు నెల ఓరో ఇటు అటు. ఇప్పుడు డే అండ్ నైట్ మీకు అబ్బాయికి డ్యూటీ చేస్తారని చెప్పేసి ఈ టార్చర్ భరించలేకపోయారు. ఈ టార్చరే అక్కడ ఏమీ లేదు, థమ్స్అప్ తాగడు, ఛాయ్ తాగడు, మనతోటి కూడా మాట్లాడు. ఎందుకంటే ఆ తోటి గద్దలతోటి మంచిగా ఉంటాడు. నిన్న మన గద్దలతోటి గణేష్ కూర్చోబెడతాం, ఎట్లా తెద్దాం, ఏం తెద్దాం, గద్దలు మన ఖర్చు గద్దలు కూడా పట్టాను కొంతమంది అలా అనుకురట. ఇప్పుడు అంటురా గద్దలు. నిన్న కాక మొన్ననే మాట్లాడినాం మేము,
9 గంటలకు రాత్రి నాతోనే మాట్లాడిండు. ఇక అదే మా శాస్త్రం. అంటే పోలీస్ స్టేషన్ లో ఎవరితో కొలీగ్స్ తోటి గొడవలు అట్లాంటివి ఏమన్నా టార్గెట్ పెడుతున్నా అని చెప్పిండు. టార్గెట్ టార్గెట్ పోలీసులు టార్గెట్ పెడుతున్నా ఆయన. నేను ఎగ్జామ్ రాయాలి, నాకు నష్టలేదు, టార్గెట్ నేను దప్పలేను కూడా అన్నాడు. ఎప్పుడన్నా జాబ్ మానేస్తా ఈ ప్రెషర్ అంటే ఇంత టార్చర్ పెడుతున్నా టార్గెట్ పెడుతున్నా అన్నాడు. కానీ ఈ ఈ జాబ్ కంటే ఈ నేను ఒక మాట, గవర్నమెంట్ జాబ్ అటెండర్ ఉన్నా మంచిది, కానీ గవర్నమెంట్ జాబ్ ఇచ్చిపెట్టి గదికి పోతుంటాం. ఎందుకంటే నేను ఇది ఇట్లా ఉండి నేను వేరే జాబ్ కొడతా, కానీ 4 రోజులు ఉందా అని చెప్పిండు. ఎక్కడండి మీ ఊరు? సొంత ఊరు ఎక్కడ? మాది మంచాల మండల్, మంచాల మండలం. గ్రామం బండరు, నివాసం హజరతండ. చిన్నప్పటి నుంచి క్లెవర్ స్టూడెంట్ లెక్క ఉన్నాడు. చిన్నప్పటి నుంచి బాగా చదవడం ఇవన్నీ కూడా చేసేవాడా? చిన్నప్పటి నుంచి మా తండ్రి అంగన్వాడీ స్కూల్ పడ్డది. అప్పటి నుంచి అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి కందుకూరు దాకా చదివిండు. కందుకూరు హాస్టల్ వేసిన ఆడికి లీబ్లో పడడం చదువుకుండు. ఇక ఆడికి జాబ్ కొట్టుకుండు. మరి ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను ఏం చెప్పలేను ఆయన, ఏం చెప్పలేదు. చిన్న కొడుకు. మరి పోలీసులు ఇప్పటివరకు కదా మాట్లాడేమన్నా ప్రయత్నం చేస్తారా? ఏమన్నా చెప్పారా? ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. సార్ రావాలి అంటే ఎవరు సారో ఇంకంతే మనకి తెలియదు. సార్ రావాలంటే ఇప్పటికైతే ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఒక్కరు కూడా మీతో మాట్లాడలేదు ఇప్పటివరకు? ఏం మాట్లాడేది ఇట్లా అని చెప్పలేదు, ఏ జోలికి చెప్పలేదు.